విశాఖ నగర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైసీపీ నేతలు. ఇక గురువారం అమర్నాథ్ మాజీ మంత్రి మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను వైఎస్ జగన్ అమలు చేశారు. బాబు జగజీవన్ రామ్ అడుగుజాడల్లో వైఎస్ఆర్సీపీ నడుస్తుందన్నారు. బలం లేకపోయినా కూటమి జేవీఎంసీ బరిలో దిగుతుంది. నిబంధనలకు అనుగుణంగా కలెక్టర్ వ్యవహరించాలన్నారు. కౌన్సిల్ సమావేశం జరగకుండా తీర్మానమని కలెక్టర్ ఏ విధంగా నోటీస్ ఇస్తారంటూ ఆయన ఆరోపించారు. అలాగే మరొక ఏడాది పాటు మేయర్గా హరివెంకట కుమారి కొనసాగుతుందన్నారు. అంటే అలా వాస్తవానికి నిన్న మొన్న అనేక సందర్భాల్లో చెప్పాం. అది జీవీఎంసీలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి అది ఉన్నటువంటి 3 పార్టీలు ఏవైతే కూటమిగా ఉన్నాయో ఆ 3 పార్టీలకి బలం లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు మేయర్గా ఉన్నటువంటి తరుణంలో వారి మీద నో కాన్ఫిడెన్స్ అనేటువంటి దానికి వారు లేఖనివ్వడం జరిగింది. సరే, వారికి బలం ఉండి వారికి అవకాశం ఉండి మాకు బలం లేకపోతే వారు నోటీస్ ఇచ్చినా పర్వాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా సరే వారు నోటీసులు ఇచ్చారంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో దీని మీద మాట్లాడాం. ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వారిని ప్రలోభ పెడతా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాం. తీరా నిన్న కలెక్టర్ గారు 4 రోజుల క్రితం డేట్ కూడా అనౌన్స్ చేశారు. రేపు ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 11 గంటలకి మేయర్ గారి మీద ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి అవిశ్వాసానికి ఆ రోజు ఎన్నిక ఉంటుందనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. సో లెటర్ అండ్ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప లెటర్లో వారు మెన్షన్ చేసింది ఏంటి, ఇవన్నీ కూడా కొంత కార్పొరేట్లకు ఇచ్చినటువంటి నోటీసులు. సరే, నోటీసులో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇందులో జత చేసినటువంటి కాపీలో తీర్మానం అని చెప్పి రెజల్యూషన్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ మేయర్ శ్రీ గొలగాని హరివెంకట కుమారి అవిశ్వాసం ప్రకటిస్తుంది అనేటువంటిది వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాసం ప్రకటించట్లేదు. మహావిశాఖ నగరపాలక సంస్థ అంటే 98 మంది సభ్యులు వస్తారు. అందులో మిగిలినటువంటి 13 మంది ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా వస్తారు. కానీ లేఖ ఇచ్చింది ఎంతమంది? మీరేమో ఇచ్చినటువంటి ఫ్రంట్ నోటీసులోనేమో 58 మంది ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెడుతూ సంతకాలు పెట్టారని చెప్పి ఇచ్చారు.